ఆదిలాబాద్ లో సోయా రైతుల పోరు ఉధృతమైంది. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. నాణ్యత పేరుతో వెనక్కి పంపిన సోయాను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. అయితే బంద్ కి అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి జోగురామన్న సహా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. హైదరాబాద్ బంద్ చేపట్టిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుండే ఆ బంద్కు సంబంధించిన కాలం చేశారు. ఈరోజు పోలీసులు ఈ విధంగా దాడి చేయడం చాలా ప్రజాస్వామ్యకు విరుద్ధం. బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బంద్ను ప్రశాంతంగా బంద్ ఏదైతే కొనసాగుతుందో ఆ బంద్ను కాలప్ చేసిన బంద్కు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ బస్ డిపోలకు సంబంధించి బస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఉదయం 4 గంటల నుంచే ఆందోళన చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఆందోళన చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు బంద్కు సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు రైతుల కోసం ఏదైతే మనం బంధు వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్. ఈ కలర్ రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఇది పోలీసులు బీఆర్ఎస్కు సంబంధించిన నేతలను యువ నేతలను కూడా అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే మాజీ మంత్రి జోగురామన్నతో పాటుగా కీలక నాయకులను కూడా అరెస్టులు చేస్తున్నారు. స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 4 గంటలకే బంధు పిలుపులో భాగంగా ఆర్టీసీ బస్ డిపో ఆదిలాబాద్కి సంబంధించిన ఆర్టీసీ బస్ డిపో ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. బస్సుల రాకపోకలకు సంబంధించి అంతరాయం ఏర్పడకుండా పోలీసులు ఎక్కడికక్కడ బంద్కు సంబంధించిన బంద్లో పాల్గొంటున్న నేతలను అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఆర్టీసీ బస్ డిపో నుండి బస్సులు ముందుకు వెళ్తున్నాయి. ఉదయం 4 గంటల నుంచి బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఉదయం 6 గంటల తర్వాత బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకోవడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేపట్టిన నేపథ్యంలో పూర్తిగానైతే బస్సుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు సోయా కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే సోయా కొనుగోళ్లకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో ఆ సోయా కొనుగోళ్ల ఇబ్బందుల నేపథ్యంలోనే బంద్కు పిలుపునిచ్చింది. ఆదిలాబాదు జిల్లా బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఆదిలాబాదు టౌన్లో పూర్తిగా బస్సుల రాకపోకలకు సంబంధించి వ్యాపార సముదాయాలను బంద్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం 4 గంటల నుంచే బంద్ కొనసాగుతుంది. అయితే బంద్ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవన్న ఉద్దేశంలో పోలీస్ శాఖకు సంబంధించిన కీలక పోలీస్ శాఖ పూర్తిగా ఎక్కడెక్కడ ఈ బంద్లో పాల్గొంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగురామన్నతో పాటుగా బీఆర్ఎస్ కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. బంద్ ప్రశాంతంగా కొనసాగేలాగా బీఆర్ఎస్ నేతలు చేపడుతున్న ఈ బంద్కు అనుమతి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చెలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు, చెలో కలెక్టరేట్ చేపట్టారు. 3 రోజుల క్రితము జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. వరుసగా ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారు. సోయా కొనుగోలు చేపట్టాలి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సోయా కొనుగోలు వెంటనే చేపట్టాలని కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే కొనుగోలు చేసిన సోయాను నాణ్యత లేదంటూ తిరిగి పంపిస్తున్నారు. రైతుల మీద అదనపు భారం వేస్తున్నారు. రైతులు ఇప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చలో ఆదిలాబాద్ బంద్ అంటూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంద్ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. బంద్లో పాల్గొంటున్న బంద్కు సంబంధించి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ఆందోళనకారులను బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బంద్ తర్వాత ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. పోలీసులు రంగంలోకి దిగి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి కోసం ప్రవీణ్తో నరేష్, ఆదిలాబాద్.